హలో ఫ్రెండ్స్, స్టార్ మాలో టీఆర్పీలను షేక్ చేస్తున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఈ వారం మామూలు రచ్చ చేయలేదు. శివ ఆత్మహత్య డ్రామా, ప్రభావతి సీక్రెట్గా చేసుకున్న 2 లక్షల డీల్, ఇంకోవైపు బాలు వేసిన మైండ్ బ్లోయింగ్ మాస్టర్ ప్లాన్. అసలు ఈ వారం ఎపిసోడ్స్ చూస్తుంటే సీట్ ఎడ్జ్లో కూర్చోవడం పక్కా. మీనా వాళ్ళింటికి పోలీసులు రావడం దగ్గర్నుంచి ప్రభావతి తిరిగి ఇంటికి రావడం వరకు ఈ వారం జరిగిన ఊహించని ట్విస్ట్లేంటో ఫుల్ డీటెయిల్డ్గా చూసేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ఎండ్లో ఒకరి ఇంట్రెస్టింగ్ పాయింట్ మాట్లాడుకుందాం. ఈ వారమంతా మనకి ఎమోషన్స్ పీక్స్లో కనిపించాయి. శివ దొంగతనం చేసిన వీడియో బయటపడ్డంతో మీనా ఫ్యామిలీ పరువు రోడ్డును పడింది. ఇక్కడే మన హీరో బాలు ఎంట్రీ ఇచ్చాడు. పోలీస్ స్టేషన్కి వెళ్లి మీనా వాళ్ల అమ్మని చెల్లిని చూసి బాలు పడ్డ ఆవేదన మనందరికీ కన్నీళ్లు తెప్పించింది. కానీ శివ చేసిన పనికి అందరూ షాక్. ఏకంగా బిల్డింగ్ పైనుంచి దూకేసి సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. అదృష్టం కొద్దీ మన బాలు కరెక్ట్ టైంకి వెళ్లి వాణ్ణి కాపాడి దేవుళ్లా మారాడు. మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? బాలు కాపాడకపోయి ఉంటే శివ పరిస్థితి ఏంటి? కింద కామెంట్ చేయండి. అసలు ఈ వారమంతా ఒకెత్తైతే ఆ లాయర్ ఎంట్రీ ఇంకో ఎత్తు. ప్రభావతి మీనా వాళ్లని ఇంట్లోనుంచి గెంటేయాలని ఏకంగా ఇల్లు వదిలి మీనాక్షి వాళ్ళింటికి వెళ్ళిపోయి కూర్చుంది. అటు బాలు మీనా ఏమో లాయర్ ఫీజు కోసం 4,50,000 పోగు చేయడానికి నానా కష్టాలు పడ్డారు. కానీ ఇక్కడే పడింది అసలైన ట్విస్ట్. లాయర్ గారు డైరెక్ట్గా ప్రభావతి దగ్గరికి వెళ్లి కేసు వెనక్కి తీసుకోకపోతే నీకు కూడా జైలు శిక్ష పడుతుంది అని భయపెట్టేసరికి మన డ్రామా క్వీన్ సైలెంట్ అయిపోయింది. ఏకంగా 2 లక్షలకి సీక్రెట్గా సెటిల్మెంట్ చేసుకుని కేసు వెనక్కి తీసుకుంది. ఇదంతా ఒకెత్తైతే బాలు వేసిన ప్లాన్కి విజిల్స్ పడాల్సిందే. ప్రభావతిని ఇంటికి రప్పించడానికి బాలు ఏం చేశాడో తెలుసా? నాన్నకి రెండో పెళ్లి చేస్తున్నారు, ఆస్తి మొత్తం ఆ కొత్త ఆవిడికే అని ఓ చిన్న బాంబు పేల్చాడు. ఇంకేముంది, మన ప్రభావతి పరుగు పరుగున ఇంటికొచ్చేసింది. కాకపోతే వస్తూ వస్తూ మీనా వాళ్ల పుట్టింటి వాళ్లు ఎవ్వరూ ఈ గడప తొక్కకూడదు అని కండిషన్ పెట్టి తన పంతం నెగ్గించుకుంది. ఇంకో పక్క రోహిణి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. గుణ 2 లక్షల కోసం ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ ముప్పుతిప్పలు పెడుతున్నాడు. రాబోయే రోజుల్లో రోహిణి గుట్టురట్టవడం పక్కా. సో ఫ్రెండ్స్, అది మ్యాటర్. శివ తిరిగి రావడంతో అందరూ హ్యాపీగా ఫీలయ్యారు. కానీ అసలు తుఫాను ముందుంది. నాకు డౌట్ అబ్బా, ప్రభావతి 2 లక్షలు తీసుకున్న సీక్రెట్ డీల్ గనక బాలుకి సత్యంకి తెలిస్తే పరిస్థితేంటి? ప్రభావతిని ఇంట్లో ఉంచుకుంటారా, గెంటేస్తారా? మీ ఊహకి ఏమనిపిస్తోందో ఫాస్ట్గా కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పేయండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన గుండె నిండా గుడిగంటలు అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.